రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాది ఇజ్రాయెల్ ఎర్రబాబు దారుణంగా హత్యకు గురి కావడం చాలా బాధాకరం. ఈ సంఘటన యావత్తు తెలంగాణ న్యాయవాదులు దీన్ని ఖండిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఈరోజు కోర్టు అబ్స్టెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎర్రబాబుని హత్య చేసినటువంటి దుండిగలను కఠినంగా శిక్షించాలి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. న్యాయవాదులు రక్షణ చట్టం తేవాలి. ఈ న్యాయవాది రక్షణ చట్టం వస్తేనే న్యాయవాదులకి రక్షణ ఉంటుంది. మరి గత 3 నెలల క్రితం కూడా రంగారెడ్డి జిల్లా కోర్టులోనే సాక్షాత్తు న్యాయవాది పైనే ఒక అక్యూజ్డ్ పర్సన్ దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే జడ్జీలకు రక్షణ లేదు, న్యాయవాదులకు రక్షణ లేదు. కాబట్టి తక్షణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో న్యాయవాది రక్షణ చట్టం అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఘటనకు పాల్పడ్డ దుండగులను కఠినంగా శిక్షించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో న్యాయవాదులందరూ కలిసి అన్ని బార్ అసోసియేషన్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.